Hello everyone, welcome back to V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagiredi. సో మనకు ఆల్రెడీ డే 86 అయితే కంప్లీట్ అయింది. సో డే 86లో మనకి VPC ఏంటి, సో VPC అనేది మనకి ఎటువంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే VPCని ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 87. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 87 మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వన్ ఆఫ్ వెరీ important concept in AWS, that is something called ELB. It stands for Elastic Load Balancer. సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, దాన్ని ప్రాక్టికల్గా ఎలా కాన్ఫిగర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ ఈఎల్బి అనేది AWS సర్వీస్, సో విచ్ ఈస్ మేనేజ్డ్ బై AWS. కానీ మనకి ముందు కూడా మనకి లోడ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు అపాచీ వెబ్ సర్వర్ అనేది లోడ్ బ్యాలెన్సర్ కూడా పనిచేస్తుందని చెప్పుకున్నాం. అలాగే ఎంజినిక్స్ కూడా మనకి లోడ్ బ్యాలెన్సర్ కూడా పనిచేస్తుందని చెప్పుకున్నాం. బట్ నౌ వీఆర్ డిస్కసింగ్ క్లౌడ్ మేనేజ్ సర్వీస్ కాల్డ్ ELB. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్, దెన్ విల్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అప్లికేషన్ ఉంది, దట్ ఈస్ సంథింగ్ కాల్ VTech అనే అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేయాలి. ఖచ్చితంగా డిప్లాయ్ చేయాలంటే వీ నీడ్ ఏ సర్వర్స్. సో మనం మన అప్లికేషన్ని ఒక 3 సర్వర్స్లో డిప్లాయ్ చేసాం అనుకుందాం. ఈ 3 సర్వర్స్లో కూడా మనకి సేమ్ అప్లికేషనే ఉంటుంది, కరెక్ట్? సో నౌ వీఆర్ గెటింగ్ ద థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్. ఎప్పుడైతే మన అప్లికేషన్ లైవ్లోకి వస్తుందో మనకి థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇన్ని వేల రిక్వెస్ట్లు వస్తున్నప్పుడు మనకి ఇక్కడ 3 సర్వర్స్ ఉన్నాయి. సో ఈ 3 సర్వర్స్కి ఇక్కడ వస్తున్న ట్రాఫిక్ని ఈక్వల్గా డివైడ్ చేయాలి. సో ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాసెస్ ఆర్ మెథడ్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్. ఇక్కడ ఏదైనా ఒక పర్సన్ లేకపోతే ఒక మెథడ్ ఉండి, హే నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వచ్చేయి, నువ్వు ఇక్కడికి వచ్చేయి అని కంట్రోల్ చేయడానికి అక్కడ ఎవరు లేరు. సో ఎప్పుడైతే ఇలాంటి లేని సినారియోస్లో మన సర్వర్స్ ఉంటాయో ట్రాఫిక్ అంతా కూడా ఒకే సర్వర్కి వెళ్ళిపోద్ది. ఎన్ని వేల రిక్వెస్ట్లు వచ్చినా సరే ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడికే వెళ్ళిపోద్ది. ఈ 2 సర్వర్స్ కూడా ఐడియల్గానే ఉంటాయి. సో ట్రాఫిక్ అనేది పెరిగి 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 కొద్దిసేపటికి ఈ సర్వర్ అనేది క్రాష్ అవ్వచ్చు ఆర్ డౌన్ అవ్వచ్చు. అప్పుడు మన అప్లికేషన్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. యూజర్స్ అనే వాళ్ళకి మన అప్లికేషన్స్కి యాక్సెస్ అవ్వదు. సో ఇలాంటి సినారియోలో టు డిస్ట్రిబ్యూట్ ఏవైతే రిక్వెస్ట్లు వస్తున్నాయో ఆ రిక్వెస్ట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలా డిస్ట్రిబ్యూట్ చేయడానికే మనకున్న ఆప్షన్ ఆర్ మనకున్న సర్వీస్ లోడ్ బ్యాలెన్సర్. మనం AWSలో ఉన్న లోడ్ బ్యాలెన్స్ని కాన్ఫిగర్ చేయబోతున్నాం, దట్ ఈస్ సంథింగ్ కాల్ ELB. ఓకే, సో AWS వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఏం చెప్తున్నారు అని అంటే, సో ELB ఆటోమేటికల్లీ డిస్ట్రిబ్యూట్ ఇన్కమింగ్ నెట్వర్క్ ఆర్ అప్లికేషన్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ టార్గెట్స్ సచ్ యాజ్ EC2 ఇన్స్టెన్సెస్, కంటైనర్స్. ఓకే, బికాజ్ మన అప్లికేషన్స్ ఎండ్ ఆఫ్ ది డే EC2 సర్వర్స్లో కావచ్చు, లేదంటే కంటైనర్స్లో కావచ్చు, ఈ రెండిట్లోనే మనం మేజర్గా డిప్లాయ్ చేస్తాం. వీటికి వచ్చే ట్రాఫిక్ని ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. సో మనకి లోడ్ బ్యాలెన్సర్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏంటి అంటే మేజర్ బెనిఫిట్, అఫ్కోర్స్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ వీ హ్యావ్, బట్ నేను ఇక్కడ ఈ వీడియోలో ఒక పాయింట్ అనేది మేజర్గా హైలైట్ చేస్తున్నాను. సో ఫాల్ట్ టోలరెన్స్ అనేది ఉండదన్నమాట. ఏంటి ఫాల్ట్ టోలరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 సర్వర్స్ ఉన్నాయి, ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసినట్టుగా. ఈ 3 సర్వర్స్లో కూడా సేమ్ అప్లికేషనే ఉంది. సో ఇప్పుడు ఈ సర్వర్ అనేది సమ్ హెల్త్ కండిషన్స్ వల్ల డౌన్ అయింది. సపోజ్ ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సర్ లేదనుకోండి, రిక్వెస్ట్ ఇలా వెళ్తూనే ఉంటాయి, కానీ ఈ సర్వర్ అనేది డౌన్లో ఉంది. యూజర్కి ఏమొస్తుంది, అప్లికేషన్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అలా కాకుండా లోడ్ బ్యాలెన్స్ ఉందనుకోండి, సో ఫస్ట్ మన రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్స్కి వస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో లోడ్ బ్యాలెన్సర్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వీటి హెల్త్ చెక్స్ కూడా చూసుకుంటుంది.
ఈ సర్వర్ ప్రాపర్‌గా ఉందా లేదా? ప్రాపర్‌గా ఉంటేనే ట్రాఫిక్ పంపించు. ప్రాపర్‌గా లేకపోతే వేరే సర్వర్ పంపించు. లోడ్ బ్యాలెన్సర్ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ టు చెక్ ద సర్వర్స్ హెల్త్ చెక్స్. ఇఫ్ దే ఆర్ గుడ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ ఇట్ విల్ ఫార్వర్డ్ ద ట్రాఫిక్. సో 2 థింగ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్. లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్‌ని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే సర్వర్స్ హెల్త్ చెక్ తీసుకొని బేస్డ్ అపాన్ దట్ ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా మనకు చాలా ఉన్నాయి. లైక్ హై అవైలబిలిటీ అని, స్కేలబిలిటీ అని, సెక్యూరిటీ అని. సో గోయింగ్ ఫార్వర్డ్ అవి చిన్న చిన్నగా చూద్దాం. నౌ లెట్స్ గో అండ్ కాన్ఫిగర్ దిస్ ఈఎల్బీ ఇన్ ఏడబ్ల్యూఎస్. సో మనం ఈఎల్బీ కాన్ఫిగర్ చేయాలి అంటే నేను 2 సర్వర్స్ తీసుకుంటాను. ఓకే. జనరల్‌గా ఆర్గనైజేషన్‌లో అయితే ఈ 2 సర్వర్స్‌లో గూడా సేమ్ అప్లికేషనే ఉంటది. కానీ మనకు నిజంగా లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి సో నేను ఈ సర్వర్‌లో ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేస్తాను. ఈ సర్వర్‌లో ఇంకొక అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. సో ఇక్కడ అప్లికేషన్ అంటే నథింగ్. రెండిట్లో గూడా నేను అపాచీ ఇన్‌స్టాల్ చేస్తాను. మనకి index.html తెలుసు కదా! అందులో ఒక కండిషన్ పెడతాను. సంథింగ్ కాల్ వెల్కమ్ టు సర్వర్ 1 అలాగే వెల్కమ్ టు సర్వర్ 2. సో ఎప్పుడైతే మనం బ్రౌజర్ ద్వారా మన అప్లికేషన్‌కి రిక్వెస్ట్ పంపిస్తామో ఇక్కడ ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అనేది మనకి అర్థమవుతుంది. సో బేస్డ్ అపాన్ దిస్ ఐ విల్ గో అండ్ క్రియేట్ దిస్ skeleton. So first of all focusing on the launching the 2 servers at least. Let's go to the AWS console. So this is my AWS console. సో మనం ముందు చెప్పుకున్నట్టుగా నేను ఫస్ట్ 2 సర్వర్స్ క్రియేట్ చేస్తాను. సో దానికోసం క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ అండ్ నేను ఎట్ ఏ టైమ్ 2 సర్వర్స్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఎలాగో 2 సర్వర్స్ కావాలి. నేను రెండిటిని కూడా వెబ్ సర్వర్ అని నేమ్ చేస్తున్నా. Later I am good with Amazon Linux. It doesn't matter. So T2 Microfine key pair I will go with existing. సో నాకు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. నేను అది సెలెక్ట్ చేసుకుంటా. బికాజ్ ఎవ్రీ టైమ్ కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయడం అంత కరెక్ట్ కాదు. డిఫాల్ట్ అనే సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. బై ది వే ఈ సెక్యూరిటీ గ్రూప్స్‌లో అన్ని పోర్ట్స్ ఎనేబుల్ అయిపోయినాయి. నౌ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. బేసికల్‌గా మనం అపాచీ ఇన్‌స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఆ సర్వర్స్‌కి 80 పోర్ట్ నంబర్ అనేది ఎనేబుల్ అవ్వాలి. బట్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్‌లో అన్నీ ఎనేబుల్ అయిపోయినాయి. కూల్. నేను సర్వర్స్‌లోకి లాగిన్ అవుతాను. చూడండి వెబ్ సర్వర్, వెబ్ సర్వర్. మనం ఇంకా దీనిని వెబ్ సర్వర్ 1 ఇక్కడ వెబ్ సర్వర్ 2 అని ఇచ్చేద్దాం. మోబైల్ ద్వారా లాగిన్ అవుతాను. EC2 మైనస్ యూజర్. సో లాగిన్ మనకు తెలుసు ఆల్రెడీ. So successfully login into the server 1, web server 1. Now let me log into the second server as well. So for that let me collect the IP. So I have successfully logged into the both servers. So నేను రెండిట్లో కూడా అపాచీ ఇన్‌స్టాల్ చేస్తాను. So for that m update first, later I will install the Apache. M install httpd and here as well m update. So m install httpd. సో దాని తర్వాత మనం స్టార్ట్ చేయాలి కదా సర్వీస్ httpd స్టార్ట్ హియర్ యాజ్ వెల్. సో సర్వీస్ httpd స్టార్ట్. సో నౌ మనం 2 సర్వర్స్‌లో కూడా అపాచీ ఇన్‌స్టాల్ చేసి స్టార్ట్ చేసాం. బట్ మనం ముందుగా అనుకున్నట్టుగా 2 సర్వర్స్‌లో కూడా index.html క్రియేట్ చేసి ఒక దాంట్లో వెల్కమ్ టు వెబ్ సర్వర్ 1 ఇంకొక దాంట్లో వెల్కమ్ టు వెబ్ సర్వర్ 2 అనే index.html క్రియేట్ చేయాలనుకున్నాం కదా. లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ index.html. లొకేషన్ వచ్చేసి /var www.html.
సో ఇక్కడ VI index.html ఇక్కడ సింపుల్ HTML కోడ్ రాస్తున్నాం మనం. సో వెల్కమ్ టు వెబ్ సర్వర్ 1. సో సేవ్ దిస్. Now save this. Later go to the second server and go to the same folder. ఇక్కడ కూడా vi index.html. సో ఇక్కడ మనం h1 welcome to web server -2. Simple, save this. Now go and access from the browser. So first let me take the web server 1 IP. So :80. So welcome to web server 1. In the same way, let me take the second server IP. So get the application from the browser. We are good. So ikkada 1 vastundi, ikkada 2 vastundi. కానీ రిమెంబర్, ఆర్గనైజేషన్లో అయితే కనుక 2 సర్వర్స్ ఉన్నా 20 సర్వర్స్ ఉన్నా సేమ్ అప్లికేషనే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి నిజంగా లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ అనేది సర్వర్కి మారుస్తుందా లేదా అని అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం ఇలా చేస్తున్నాం. సో నౌ గో టు ద లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి లోడ్ బ్యాలెన్సర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడికి వస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ అవైలబుల్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్, కిందకు వస్తే క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్. సో క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఆల్మోస్ట్ అవుట్డేటెడ్. నో వన్ యూజింగ్ దిస్. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్. సో జనరల్గా మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలానే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేయమని కాదు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్. సో ఇక్కడే చూడండి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో అయితే మనం హెచ్టిటిపి ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది పాత్ బేస్ చేసుకొని రౌటింగ్ చేయటం ఆర్ హోస్ట్ బేస్ చేసుకొని రౌటింగ్ చేయటం అనేది కాన్ఫిగర్ చేస్తుంది. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయితే సంథింగ్ కాల్డ్ TCP ప్రోటోకాల్స్ అని, UDP ప్రోటోకాల్స్ అని, TSL ప్రోటోకాల్స్ అని, బేస్డ్ అపాన్ దట్ ఇట్ విల్ రౌట్ ద ట్రాఫిక్. గేట్వే అనేది రీసెంట్గా వచ్చింది. దిస్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్. సో ఇది సెక్యూరిటీ ప్రాస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. Now I am going to create a application load balancer. Click on create. నేను ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ వచ్చేసి మై లోడ్ బ్యాలెన్సర్. ఫైన్. లేటర్ ఇంటర్నెట్టా ఆర్ ఇంటర్నెలా? సో మన అప్లికేషన్ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ అవ్వాలా, లేదు ఇది ఓన్లీ ఇంటర్నల్ పీపుల్ కోసం మాత్రమేనా అని అంటే ఇది ఇంటర్నెట్ ఫేసింగ్ అప్లికేషన్. సో ఇంటర్నల్ పీపుల్ కోసం అప్లికేషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీస్ తీసుకోండి, లైక్ క్యాప్జెమినీ కానీ, TCS కానీ. వాళ్ళ ఇంటర్నల్ పీపుల్కి సపోజ్ వాళ్ళు ఏదైనా టైం షీట్ అప్డేట్ చేయడానికి, లీవ్స్ అప్లై చేయడానికి, లేదంటే ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. అలాంటి అప్లికేషన్ వాళ్ళకి మాత్రమే కావాలి కదా. అప్పుడు మనం ఇంటర్నల్ సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ అది బయట వాళ్ళందరికీ యాక్సెస్ చేసుకోవాలి కదా. అలాంటి సినారియోలో మనం ఇంటర్నెట్ ఫేసింగ్. సో ఫైన్, IPv4 గుడ్. అండ్ ఇక్కడ కూల్. నెట్వర్క్ మ్యాపింగ్ దగ్గర ఈ అవైలబుల్ జోన్స్ అనేది మనం అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ హై అవైలబిలిటీ ఫర్ అప్లికేషన్ వీ నీడ్ టు సెలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ గుడ్ విత్ ద డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. సో ఇక్కడ చూడండి, లిజనర్స్ అండ్ రౌటింగ్. ఇక్కడ ఫార్వర్డ్ టు టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. మన దగ్గర ఎటువంటి టార్గెట్ గ్రూప్ అనేది లేదు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్. సో జస్ట్ గో టు హియర్. చూడండి, మన టార్గెట్ గ్రూప్కి ఇంతకుముందు చెప్పుకున్నాం ఇన్స్టెన్సెస్ కానీ, IP అడ్రస్లు అని, లాంబ్డా ఫంక్షన్స్ అని, డిఫరెంట్ థింగ్స్. మనకి ఇన్స్టెన్సెస్. సో లెట్ మీ గో విత్ డిఫాల్ట్. టార్గెట్ నేమ్ వచ్చేసి నేను ఏదైనా ఇచ్చుకుంటాను, మై టార్గెట్ సంథింగ్ కాల్ గ్రూప్. యా, నా అప్లికేషన్ పోర్ట్ నెంబర్ ఈస్ HTTP ఓన్లీ. నౌ I will go with the default VPC and health checks, everything I'm good. So click on next. ఇక్కడ చూడండి, మనకి ఈ 2 సర్వర్స్ లిస్ట్ అవుట్ అయినాయి. నేను నా టార్గెట్ గ్రూప్కి ఈ 2 సెలెక్ట్ చేసుకుంటున్నా.
దాని తర్వాత కింద ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో సెలెక్ట్ దట్ ఆప్షన్. యాహ్! 2 గూడా ఈ టార్గెట్ గ్రూప్‌కి యాడ్ అయిపోయింది. దెన్ క్లిక్ ఆన్ టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాకొచ్చి ఇక్కడ రిఫ్రెష్ చేసి సో, ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ మీద క్లిక్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు సీ అవర్ టార్గెట్ గ్రూప్. సెలెక్ట్ అండ్ ఫైనల్‌గా ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ స్టెప్స్ వి విల్ కాన్ఫిగర్ లేటర్. క్లిక్ ఆన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. కూల్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్. ఇది మనకి కొంచెం టైం తీసుకుంటుంది. దెన్ వీ కెన్ యాక్సెస్ దిస్ లోడ్ బ్యాలెన్సర్. సో, చూడండి ఇక్కడ స్టేటస్ ప్రొవిజన్ చూపిస్తుంది. ఇట్ విల్ టేక్ బిట్ ఆఫ్ టైమ్. ఓకే, నౌ సీ హియర్ స్టేటస్ ఈస్ యాక్టివ్. ఇప్పుడు మనం మన అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకోవాలి అంటే కింద వాడే ఒక DNS నేమ్ ఇచ్చాడు. సింపుల్ కాపీ దాట్, గో టు ద బ్రౌజర్, సింపుల్ హిట్ దాట్. సో ఎంటర్. సీ హియర్ వెల్కమ్ టు వెబ్ సర్వర్ 2. అలాగే మళ్ళీ రిక్వెస్ట్ చేయి. సీ హియర్ వెల్కమ్ టు సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 1. సో ట్రాఫిక్ అనేది ఒక సర్వర్కి ఒకసారి, ఇంకొక సర్వర్కి ఇంకోసారి రొటేట్ అవుతూ ఉందన్నమాట. దీన్ని రౌండ్ రాబిన్ ప్రోటోకాల్ అంటాం. అంటే ఫస్ట్ ఇన్పుట్ ఫస్ట్ అవుట్పుట్. నీకు 4 రిక్వెస్ట్లు వస్తే 2 ఫస్ట్ సర్వర్కి వెళ్తాయి, 2 సెకండ్ సర్వర్కి వెళ్తాయి. సో నౌ క్లియర్లీ ప్రూఫ్డ్ మన లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈక్వల్గా ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఇక్కడ మనం చూసాం. దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.